నమస్కారం అండి, నేను సీతాని మాట్లాడుతున్నా. ఈ రోజున హైదరాబాద్లో జూబ్లీ హిల్స్లో జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి లోటస్ పాండ్ భవంతి మీద రేవంత్ రెడ్డి గారి సర్కార్ జేసీబీల్ని పంపించింది. దీనికి ప్రధానమైన కారణం అన్అఫీషియల్గా ప్రభుత్వ స్థలాన్ని ఆక్యుపై చేశారు అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. సో దీన్ని ఏ విధంగా చూడాలి అనేది మనం ఒక్కసారి సీనియర్ జర్నలిస్ట్ రావు గారిని అడిగి తెలుసుకుందాం. రావు గారు నమస్కారం అండి, ఎలా ఉన్నారు? ఓకే. సో ఇప్పుడు చూస్తే సిచ్యుయేషను దాదాపు లోటస్ పాండ్ కట్టి 15 years అవుతుంది. ఇప్పుడు సడన్గా ఎందుకు రేవంత్ రెడ్డి గారి సర్కార్ ఈ విధమైనటువంటి నిర్ణయం తీసుకుంది? గత ప్రభుత్వం 10 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎందుకు ఈ నిర్ణయం తీసుకోలేదు? వాళ్ళిద్దరికీ మధ్య ఉన్న ఫ్రెండ్షిప్పా, లేకపోతే రేవంత్ రెడ్డి గారు సడన్గా అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కోల్పోయిన తర్వాత ఇమీడియట్గా ఈ చర్యను తీసుకోవడాన్ని మనం ఏ విధంగా చూడవచ్చు? అంటే దీని వెనకాల పొలిటికల్ ఎజెండా ఉందా, లేదన్నా ఏమన్నా ఇండికేషన్స్ ఇస్తున్నారా? ఏ విధంగా దీన్ని చూడొచ్చు అంటారు? ఇప్పుడు జనరల్గా ఏంటంటే చాలా ఆక్రమణలు ఉన్నాయి హైదరాబాద్లో, కోకోలు ఉన్నాయి హైదరాబాద్లో. ఆక్రమణ లేనటువంటి ప్రాంతం ఉండదు, డీవియేషన్ చేయనటువంటి బిల్డింగ్ కూడా ఆల్మోస్ట్ ఉండదు. ఇప్పుడు డీవియేషన్ కానీ లేదంటే ఆక్రమణ కానీ లోటస్ పాంట్లో కనిపిస్తుంది, ఎప్పటి నుంచో ఉంది అది. కానీ ఇప్పుడు ఆక్రమణలు తొలగించడం వెనక ఖచ్చితంగా దాని వెనక రాజకీయాలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. రాజకీయాలు లేకుండా అలాంటి ఆక్రమణ తొలగింపు సడన్గా ఆల్ ఆఫ్ సడన్గా చేసేటువంటి పరిస్థితి ఉండదు. ఇప్పుడు ఆల్మోస్ట్ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పటి నుంచి అది ఉంది, ఆయన హయాంలోనే కట్టాడు కన్స్ట్రక్షన్. ఆ తర్వాత ప్రభుత్వాలు అనేక మారినాయి, కాంగ్రెస్ ప్రభుత్వం మారింది, కిరణ్ కుమార్ రెడ్డిది, ఆ తర్వాత కేసీఆర్ వచ్చారు, కేసీఆర్ హయాం అయిపోయింది. ఎప్పుడు కూడా అక్కడ ఆక్రమణ గురించి మాట్లాడాలి. ఆక్రమణలు అంటే వాళ్ళు ఏదో బిల్డింగ్ మొత్తం ఆక్యుపై చేసి కట్టలేదు, అక్కడ ప్రహరీకి ఆనుకొని సెక్యూరిటీ వాళ్ళకి ఒక షెడ్ లాంటిది వేశారు. అది రోడ్డు మీదకి వచ్చింది. ఆ రోడ్డు మీదకి వచ్చింది కాబట్టి దాని మీద కంప్లైంట్స్ ఆల్రెడీ ఉన్నాయి, గతంలోనే ఉన్నాయి. ఇప్పుడు దానికి ఆక్రమణ కూల్చేశారు. ఆక్రమణ కూల్చేశారు అని అంటే దీని వెనక ఖచ్చితంగా పొలిటికల్ ఎజెండా ఏదైనా ఉండొచ్చు అనేది జనరల్గా భావిస్తారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కాబట్టి, అది కూడా ఓడిపోయిన వెంటనే వారం 10 రోజులకే ఈ విధంగా జరగడం అనేది కొంచెం పొలిటికల్ ఎజెండా ఏమైనా ఉందా అనేది నడుస్తుంది ఈ ఆక్రమణ కూల్చివేత కనుక. ఏంటి పొలిటికల్ ఎజెండా అని అంటే, రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీని ఓడించడానికి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో సర్వశక్తులు జగన్మోహన్ రెడ్డి ఒడ్డారు. ఇది అందరికీ తెలిసినటువంటి విషయం. కేసీఆర్ అలాగే జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కలిసి రాజకీయం చేశారు. ఐపాక్ సహాయ సహకారాలు తీసుకున్నారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇద్దరు వచ్చి ఒక గెస్ట్ హౌస్ తీసుకొని అన్ని రకాలుగా డబ్బులు పంపిణీ దగ్గర నుంచి, సర్వేల దగ్గర నుంచి, క్యాండిడేట్స్కి సహాయ సహకారాలు అందించి గెలిపించడానికి సామాజికంగా, ఆర్థికంగా అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించారు. ఎవరికి? కేసీఆర్ గారికి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తర్వాత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఇక్కడ పంపించారు. అదే టైంలో చంద్రబాబు నాయుడు జైలుకి, రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్నటువంటి క్రమంలో ఇక్కడ చంద్రబాబు నాయుడు అభిమానులు కానీ, తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడానికి రెడీ అయ్యారు. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? ఆయన సామాజిక వర్గాన్ని లేదంటే ఆయన అభిమానుల్ని కేసీఆర్ వైపు మలచడానికి వాళ్ళిద్దరిని అక్కడ ప్రతిష్ఠించాడు. అంటే రేవంత్ రెడ్డిని ఓడించడానికి, రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి పార్టీ అధికారంలో రాకుండా ఉండాలని అన్ని రకాల ప్రయత్నాలు చేశారు. ఇది ఒక ఎపిసోడ్. అధికారంలోకి వచ్చాడు రేవంత్ రెడ్డి. వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎంతో కాలం నిలబడదు అని మొదలు పెట్టారు. ఎవరు? కేసీఆర్ వాళ్ళు, కేసీఆర్ వీళ్ళందరూ మొదలు పెట్టారు. మా బీజేపీకి వచ్చినటువంటి ఎమ్మెల్యేలు అలాగే ఎంఐఎం, బీఆర్ఎస్ అందరూ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందని చెప్పి ఒక అంకె చెప్పి చేశారు. సరే, అది సాధ్యం కాదని చెప్పిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం చెప్పారు? అసలు కాంగ్రెస్లో ఉండేటువంటి ఒక మంత్రే ఈ ప్రభుత్వాన్ని పడగొట్టబోతున్నారు అనేటువంటి ఒక ప్రచారం జరిగింది. విత్ ఇన్ ది కాంగ్రెస్ ఒక మంత్రి పడగొట్టబోతున్నాడు. ఆ మంత్రి దగ్గర 10 నుంచి 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 15 మంది కూడా ఉన్నారు. ఆయన అత్యంత సన్నిహితుడు జగన్మోహన్ రెడ్డికి. సో జగన్మోహన్ రెడ్డి గెలిస్తే ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా ఆ మంత్రి ద్వారా
రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని పడగొడతారు అనేది ఆంధ్ర ఎలక్షన్స్ జరిగేటప్పుడు వచ్చినటువంటి ప్రచారం. ఓకే. సో ఆ మంత్రికి జగన్మోహన్ రెడ్డికి మధ్య నిజంగానే సంబంధాలు ఉన్నాయి, సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆ తర్వాత వాళ్ళు ఒకే సామాజిక వర్గం, ప్లస్ ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారానే ఆయన రాజకీయాల్లోకి వచ్చాడు. ఆ తర్వాత షర్మిలతో కలిసి నడవాలని చెప్పేసి భావించి మళ్ళీ వెనక్కి తగ్గారు. ఆ తర్వాత ఆయన్ని కాంగ్రెస్ పార్టీలో పోటీ చేయడానికి, గెలవడానికి కూడా సహాయ సహకారాలు కూడా అందించాడు జగన్మోహన్ రెడ్డి. ఇవన్నీ ఉన్నాయి. సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి గెలిస్తే ఖచ్చితంగా ఆ మంత్రి ద్వారా ఈ ప్రభుత్వాన్ని పడగొట్టాలి అనేటువంటి ఒక ప్రయత్నం అయితే జరిగింది అనేది అంటే భయంకరమైన కుట్ర దీని వెనకాల ఉంది. ఒకవేళ ఆయన అధికారంలోకి వస్తే కనుక ఆయన మిత్రుడు కేసీఆర్ కి సహకరించే విధంగా, లేకపోతే రేవంత్ రెడ్డి గారిని సైడ్ చేయాలని భయంకరమైన కుట్రే ప్లాన్. ఆ విషయాన్ని మనం చెప్పడం కాదు, రేవంత్ రెడ్డి ఒక సందర్భంలో ఒక కుట్ర జరుగుతుంది ప్రభుత్వాన్ని పడగొట్టడానికి అని చెప్పి ఆయన అన్నాడు. హీ నోస్, అది తెలియకుండా ఎలా ఉంటుంది. టచ్ చేసి చూడండి అని చెప్పేసి అంతకు ముందు అన్నారు, టచ్ చేసి చూడండి అని చెప్పేసి సవాల్ చేశారు. ఆ తర్వాత ఆయన ఏమన్నారంటే ప్రభుత్వాన్ని పడగొట్టడానికి కుట్ర జరుగుతుందని చెప్పేసి కూడా అన్నాడు ఆయన. అవును. సో అంటే జగన్మోహన్ రెడ్డి అడుగడుగున రేవంత్ రెడ్డికి వెంటబడుతున్నాడు రాజకీయంగా అనేది క్లియర్గా అర్థమవుతుంది. అవును. సో దీన్ని ఏదో తాడోపేడో తెలుసుకోవాలి అనేటువంటి యాంగిల్ కి వచ్చి ఉండొచ్చు. రిజల్ట్ వచ్చిన తర్వాత ఇప్పుడే ఎందుకు నిర్ణయం తీసుకున్నారు? అదే రిజల్ట్ వచ్చింది కదా, రిజల్ట్ వచ్చింది, జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు. ఇక మిగిలింది ఎవరు? ఆ మంత్రే కదా. ఇప్పుడు మిగిలింది ఆ మంత్రే. సో జగన్మోహన్ రెడ్డి ఆడ ఓడిపోయాడు కాబట్టి ఇప్పుడు ఈ మంత్రి ఏం చేస్తాడు? ఇప్పుడు ఈ హౌస్ని టచ్ చేస్తే, ఈ హౌస్ని పడగొడితే లేదా ఆక్రమణ తొలగిస్తే ఈ మంత్రి రియాక్షన్ ఎలా ఉంటుంది అనేది టెస్ట్ చేసి ఉండొచ్చు. ఇప్పుడు సపోజ్ ఇది కనుక అడ్డుకోవడానికి అతను ప్రయత్నించకపోతే పెద్ద ఏమి తీసుకోకపోవచ్చు. ప్రయత్నిస్తాడా ఆ మంత్రి? డెఫినెట్ గా ప్రయత్నిస్తాడు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎవరికి ఫోన్ చేస్తాడు దీని గురించి? క్యాబినెట్ లో ఉన్న ఆ మంత్రికే ఫోన్ చేస్తాడు. ఇంకా వేరే వాళ్ళకి డైరెక్ట్ గా రేవంత్ రెడ్డికి అయితే ఫోన్ చేయడు కదా. ఎందుకంటే రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి అయినప్పుడు కనీసం ఆయన పక్కన ఉన్న రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రిగా అప్పట్లో ఉన్నటువంటి ఆయన అట్లీస్ట్ విషెస్ కూడా చెప్పలేదు కదా, చెప్పలేదు కదా. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అక్కడ ఆక్రమణలు ఉన్నాయి, వాస్తవం, అది కంప్లైంట్స్ ఉన్నాయి, వాస్తవం. సో ఇది పడగొట్టాలి. పడగొట్టినప్పుడు ఎవరిని అప్రోచ్ అవుతాడు? ఆ మంత్రిని అప్రోచ్ అవుతాడు. ఆ మంత్రి అప్పుడు ఎలా రియాక్ట్ అవుతాడు? అంటే ఇక్కడ ఒక చిన్న డౌట్ అండి. రేవంత్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారు, వచ్చి చాలా టైం అయింది, అంటే 1 year కంప్లీట్ కాలేదు కానీ వచ్చారు. సో ఎలక్షన్స్కి ముందే ఈ నిర్ణయం తీసుకోవడానికి ఎందుకు రేవంత్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత ఎందుకు తీసుకున్నారు? ఓడక ముందు కూడా తీసుకోగల శక్తి సామర్థ్యాలు రేవంత్కి ఉన్నాయి కదా, ఎందుకు ఉన్నాయి? కానీ అంత స్పేస్ లేదు కదా. ఆయన ముఖ్యమంత్రి కాగానే ఇమీడియట్ గా ఎలక్షన్స్ వచ్చాయి, ఎలక్షన్ కోడ్ వచ్చింది, ఎంపీ ఎలక్షన్స్ వచ్చింది, ఎలక్షన్ కోడ్ వచ్చింది, అడావిడ అయిపోయింది. తర్వాత ఇంకొక కోణం కూడా ఉంది మీరు అడిగినట్టు. ఇప్పుడే ఎందుకు తీసుకున్నారు అని అంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉండేటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ తోటి ఏఐసిసి తోటి టచ్లో ఉన్నారు అనేది ఒకటి. సోనియా గాంధీకి అప్పట్లో ప్రశాంత్ కిషోర్ ఇచ్చినటువంటి ఒక డైరెక్షన్ ఏంటంటే, ఢిల్లీ పీఠాన్ని అధిరోహించాలంటే కాంగ్రెస్ పార్టీ ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి బలమైనటువంటి ప్రాంతీయ పార్టీలతోటి మీరు పొత్తు పెట్టుకోవాలి, లేదా సత్సంబంధాలు కొనసాగించాలి. అదర్వైజ్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేదు ఢిల్లీలో అని చెప్పి, ఢిల్లీ పీఠం ఎక్కలేదని చెప్పారు. సో అప్పుడే కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొత్తు అనేది బయటకు వచ్చింది. సరే, ఇప్పుడు ఓడిపోయిన తర్వాత ఇప్పుడు ఉండేటువంటి ఆప్షన్ ఏంటి జగన్మోహన్ రెడ్డికి? సెంట్రల్లో బీజేపీ ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం పార్టీ, జనసేన ఉన్నాయి కాబట్టి అటువైపు డోర్స్ క్లోజ్. సరే, మాట సహాయం అయినా చేయాలంటే బలమైనటువంటి ప్రతిపక్షంగా ఇప్పుడు ఇండియా కూటమి ఉంది అక్కడ. సో ఇండియా కూటమిలోకి ఈయన వచ్చే అవకాశం ఉందని చెప్పి ఈ మధ్య ఒక ప్రచారం నడుస్తుంది. అయితే ఆ ప్రచారానికి తెరవేస్తూ జగన్మోహన్ రెడ్డి నిన్నగాక మొన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. మేము అంశాల వారీగా బయట నుంచి ఎన్డీఏ కూటమికే మేము మద్దతు ఇస్తాము పార్లమెంటు వేదికగా. మా ఎంపీలు రాజ్యసభలో 11 మంది ఉన్నారు, లోక్సభలో 4 ఉన్నారు, మేము అంశాల వారీగా ఎన్డీఏ కూటమికి మద్దతు ఇస్తాం అన్నారు. దీంతో బహుశా ఇలాంటి ఒకటి సంఘటన జరిగినప్పుడు అప్రోచ్కి వచ్చినప్పుడు ఈ డీల్స్ ఏమన్నా చేసుకోవచ్చు, నేషనల్ లెవెల్ ఈక్వేషన్స్కి
ఈయన్ని ఇండియా కూటమి వైపు మలపాలి అనేటువంటి ఒక ప్రయత్నం కూడా అయితే అయి ఉండొచ్చు ఈ కోణం నుంచి ఆలోచిస్తే. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి శివకుమార్ ఉన్నాడు, కర్ణాటక డిప్యూటీ సీఎం, డీకే ఫ్యామిలీ ఫ్రెండ్ జగన్మోహన్ రెడ్డికి. సో ఆల్రెడీ కేసీ వేణుగోపాల్కి ఆల్రెడీ టచ్లో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి అనేది ఒకటి వినిపిస్తుంది. సో పొలిటికల్ కోణం నుంచి తీసుకుంటే ఇదన్నా అయి ఉండాలి. లేదా రాష్ట్రంలో ఆ ఒక మంత్రి ఎవరైతే ఉన్నారో ఆ మంత్రి రియాక్షన్ ఎలా ఉంటుంది అని చెప్పి లిట్మస్ టెస్ట్ లాగా టెస్ట్ చేయడానికన్నా అయి ఉంటుంది. అదర్వైజ్ ఇప్పటికిప్పుడు అక్కడ ఆక్రమణలు చేస్తే తప్ప కుదరదు అనేటువంటి పరిస్థితి అక్కడ లేదు. కరెక్ట్. కాబట్టి దీని వెనక ఇన్ని రాజకీయ కోణాలు అవకాశం ఉంది. ఇదండి జగన్మోహన్ రెడ్డి గారి లోటస్ పాండ్ మీద జేసీబీలను పంపించడం వెనకాల పొలిటికల్ వ్యూహం కూడా ఒక ప్రధానమైన పాత్ర లాగా చూడొచ్చు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకుండా ఉండడం, కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి రాకుండా ఉండడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు చాలా చక్రం తిప్పారు మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్లో అనేది ఒకటి ప్రధానంగా ఉన్నటువంటి అంశము. బహుశా రేవంత్ రెడ్డి గారు అన్ని యాంగిల్స్లో ఆలోచించి చట్ట ప్రకారం అది గవర్నమెంట్కి సంబంధించిన ల్యాండ్ కాబట్టి వీ హ్యావ్ రైట్ టు టేక్ యాక్షన్ అన్న ప్రాసెస్లో భాగంగా ముందుకెళ్లారు. పొలిటికల్ ఇది కూడా ఉండడానికి ప్రధానంగా అవకాశం ఉందనేది మనకి రావు గారు ఆయన కంటెంట్లో చెప్పారు. ఇదండి దీనికి సంబంధించిన అంశం.